హాయ్ హలో నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ జడ్జి మీద చేసిన కామెంట్స్ చూద్దాం. ఏంటి కాంట్రవర్సీ ఏంటి చూద్దాం. అరవింద్ కేజ్రీవాల్ ఒక జడ్జిని, ఈయన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి, ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఒక జడ్జి కాబట్టి అలాంటి జడ్జితోటి నాకు తీర్పు ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక జడ్జి ఒక ఐడియాలజికల్గా ఒక ఆర్గనైజేషన్తో టచ్లో ఉంటే థింకింగ్ బయస్ అవుతుంది, పొలిటికల్ ఛార్జెస్ మొత్తం కూడా తన మైండ్కి ఎక్కుతాయి, మైనారిటీసు అపోజిషన్ గ్రూప్స్ మీద నమ్మకం పోతుంది, వాళ్ళ ఐడియాలోనే ఆలోచిస్తారు జడ్జిలు, కాబట్టి మాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇస్తారు అని అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. మోరోవర్, అసలు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్కి ఉన్నటువంటి బేస్ ఏంటంటే, జ్యుడిషియరీ అనేది న్యూట్రల్గా ఉండాలి, రియాలిటీలో ఉండాలి, వాళ్ళు లేచిన దగ్గర నుంచి రాజ్యాంగం చదవాలి, మనుషులు చదవాలి, సమాజాన్ని చదవాలి, హ్యూమన్ రైట్స్ని చదవాలి, వీటిని చదవాలి. కానీ పొలిటికల్ ఐడియాలజీలు, ఎస్ఎఫ్ఐ ఐడియాలజీలు, దళిత ఐడియాలజీలు, వర్ణ వ్యవస్థ ఐడియాలజీలు, కాంగ్రెస్ ఐడియాలజీలు, ఈ పొలిటికల్ ఐడియాలజీలు చదివారనుకోండి, జడ్జిమెంట్లు ఏమిస్తారు? వాళ్ళ ప్రకారం ఇస్తారు. అవి చదవకూడదు. జడ్జి అనేవాళ్ళు రాజ్యాంగం చదవాలి, అంబేద్కర్ యొక్క ఆలోచన, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి ఆ పెద్దలు చేసిన ఆలోచన ఏంటి, ఈ మానవ సంబంధించిన రిజర్వేషన్లు ఏంటి, ఎందుకు మనుషుల్ని మనం కాపాడాలి, ఈ యాంగిల్లో ఆలోచించే జడ్జిలు న్యూట్రల్ జడ్జిమెంట్లు ఇస్తారు అనేది మంచి బేస్ ఉన్నటువంటి పాయింట్ పట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఈ డెమోక్రసీలో, డెమోక్రటిక్ సిస్టంలో జ్యుడిషియరీ అనేది రాజకీయాలకి అతీతంగా ఉండాలి, రాజకీయాల కంటే ఎక్కువగా ఉండాలి, రాజకీయాలకి అతీతంగా కాదు, రాజకీయానికి పైన ఉండాలి. ఎందుకంటే రాజకీయం చేసేవాడు రాజకీయం చేస్తాడు, జ్యుడిషియరీ దాన్ని కరెక్ట్ చేయాలి. ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం స్వేచ్ఛ ఉండాలి, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ బయట రావాలి, ఆ బయట వచ్చినప్పుడే మీరు అలాంటి వాళ్ళని జడ్జిలుగా పెట్టండి అనేది అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్. డెమోక్రటిక్ పబ్లిక్ ట్రస్ట్ ఎలా ఉండాలంటే కనిపించాలి, బయస్ కనిపించకూడదు అనేది ఆయన యొక్క ఆర్గ్యుమెంట్. ఒక ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి అలైనటువంటి జడ్జి జనరల్గా ఇన్ జనరల్ వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ, వాళ్ళ పొలిటికల్ బేసు, కమ్యూనల్ బేస్ మీదే తీర్పులు ఇస్తాడు కదా. మార్జినలైజ్డ్ గ్రూప్స్, సఫర్ అవుతున్న గ్రూప్స్ ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు కదా, అన్యాయం జరిగింది కదా అనే ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పవర్కి ఫ్రీగా ఉండాలి. పవర్కి ఫ్రీగా అంటే మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, పోలీస్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, జడ్జిలకి చాలా లెజిస్లేచర్ నుంచి ఫ్రీగా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ నుంచి ఫ్రీగా ఉండాలి, జ్యుడిషియరీ అనేది సపరేట్గా ఉండాలి. అంతే. మన కాన్స్టిట్యూషన్ దేని మీద బేస్ చేసుకొని చేస్తారు? ఈ మూడు సపరేట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మూడు సపరేట్ కదా, దానికి ఇండిపెండెంట్ కదా. ఇండిపెండెంట్ వ్యవస్థలు ఈ మూడు, ఇవన్నీ కూడా ఉండకూడదు అనేది ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు అరవింద్ కేజ్రీవాల్. ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ అనేవి క్లోజ్గా అలైన్ అయితే అవి బ్లంట్గా జడ్జిమెంట్ని ఒకవైపుకి తీసుకెళ్తాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. సో అల్టిమేట్గా అతను ఏం చెప్తే, స్టేట్ పవర్, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే డెమోక్రసీకి రిస్క్ అది అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్. ఇంకో మాట కూడా అన్నాడు, అతనే కాదు మేమైనా సరే నాట్ యాంటీ ఆర్ఎస్ఎస్ స్పెసిఫికల్లీ, ఇది ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా అతను మాట్లాడతలేదు, మేము కూడా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడాం, మేము కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాం, మేము కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడాం. బట్ యాంటీ పొలిటిసైజేషన్ అనేది మా యొక్క ఇష్యూ, యాంటీ ఇంజస్టిస్ ఈజ్ అవర్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు అంబేద్కర్కి సంబంధించిన ఏదో ఆర్గనైజేషన్స్ ఎవరో పెట్టుకుంటారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ పెట్టుకున్నారు, తప్పలేదు, వీళ్ళది వీళ్ళదే. ఒకరు కాంగ్రెస్ పార్టీ పెడితే ఇంకొకరు భారతీయ జనతా పార్టీ పెట్టారు, తప్పలేదు, ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి సిద్ధాంతం వాళ్ళదే. దే కెన్ టాక్ అబౌట్ దేర్, వీ విల్ టాక్ అబౌట్ ours. Simply ideological differences, and it's a fundamental right. Problem is not with Arvind Kejriwal is not talking anti-RSS. He is talking anti-politicization of the judicial system. అది కదా అతను
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతుంది. యునిక్లీ జనరల్ ఏమంటున్నారు, ఇతను ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు అతని మీద. అతను అది గురించి అది కాదు కదా మాట్లాడుతుంది. అతను ఏమంటాడు, జడ్జి అనేవాళ్ళు ఇతను ఆర్ఎస్ఎస్ జడ్జి, కాంగ్రెస్ జడ్జి, బీజేపీ జడ్జి, కమ్యూనిస్ట్ జడ్జి, వైఎస్పీ జడ్జి, టీడీపీ జడ్జి అలా ఉండకూడదు. జడ్జి అనేవాడు జడ్జి జ్యుడిషియరీ నుంచి రావాలి అనేది అతని ఆర్గ్యుమెంట్. ఓకే, అలా ఉన్నప్పుడు మైనారిటీస్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఇలా చాలామంది కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం, ఫండమెంటల్ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. అలా కొట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సింగిల్ ఐడియాలజికల్గా జడ్జి కూర్చున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళందరికీ అన్యాయం జరిగేది. అందరికీ అన్యాయం జరిగిపోయింది. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, ఆదివాసీలకి, దళితులకి, మైనారిటీస్కి, బుద్ధిస్టులకి, సిక్కులకి వీళ్ళందరికీ అన్యాయం జరిగిపోయింది అనేది అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణ. కోర్ట్స్ అనేవి ఐడియాలజికల్గా వల్నరబుల్ కమ్యూనిటీస్ యొక్క నమ్మకాన్ని కోల్పోకూడదు, భయం సృష్టించకూడదు, అన్ఈక్వల్ జస్టిస్ జరిగిద్దేమోనని భయం సృష్టించకూడదు. అంపైర్, ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు ఒక అంపైర్ నిలబడితే అక్కడ క్రికెట్ ఆడుతుంటే ఒక అంపైర్ నిలబడతాడు. అంపైర్ నిలబడ్డప్పుడు ఆడేవాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి అంపైర్ మీద. అర్రే ఈ అంపైర్కి మనం ఓడిపోయినట్టేరా అనే భయం అనేది సృష్టించకూడదు అనేది ఇతని యొక్క ఆరోపణ. ఓకే, లెజిటిమేట్, సరే అది దట్స్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏమన్నారు, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నాడు, జ్యుడిషియరీని రాజకీయం చేస్తున్నాడు, కౌంటర్ అటాక్ చేస్తున్నారు అతని మీద. అతను ఆర్ఎస్ఎస్ అని ప్రూఫ్ లేదు, ప్రూఫ్ చూపించండి, అతను ఒక ఇండిపెండెంట్ జడ్జి అని ఆబ్వియస్లీ వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా. ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వచ్చింది ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ మీద. ఏప్రిల్ 2026లో అదే ఈ మంత్లో కేజ్రీవాల్ హైకోర్టు జడ్జిని రెక్యూజ్ చేయమన్నాడు, అంటే తీసి పక్కన పెట్టమన్నాడు వాళ్ళని. మల్టిపుల్ టైమ్స్ ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు వెళ్ళాడు అని చెప్పి అతను ఆరోపణ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. కాబట్టి ఇది ఎన్ని అతని మీద ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ లేవనెత్తాడు. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని మరి రీజనబుల్గా మరి ఆయన ప్రశ్న అయితే లేవనెత్తాడు. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అయితే ఏమైంది, అతను కూడా జడ్జి కదా అనిపించవచ్చు. ఇతను ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు కదా వెనక నుంచి, ఇన్స్టిట్యూషనల్ ప్రాక్సిమిటీ అనేది ఉండొచ్చు కదా వెనక నుంచి. ఈ మధ్య జడ్జిల మీద చాలామంది మీద కరప్షన్ ఛార్జ్ చేస్తూ ఒక జడ్జి రీసెంట్గా ఇది చేశాడు. అనవసరంగా అనుమానిస్తారు, అనవసరంగా ఏమో ఈయనకి అనుమానిస్తారు కదా. దాని నుంచి బయటపడాలంటే ఇంపీచ్మెంట్ అటెంప్ట్స్ జరిగాయి కొంతమంది జడ్జిల మీద. క్యాష్ స్కాండల్ డైరెక్ట్గా దొరికింది, ఇంట్లో దొరికింది, సగం కాలిపోయి ఉన్నాయి కరెన్సీ నోట్లు, 2025 కరెన్సీ నోటు మనకు తెలుసు కదా. అది అంటే జ్యుడిషియరీ కూడా కరప్షన్లోకి వెళ్ళింది కాబట్టి అనవసరంగా అనుమానిస్తారు. అందుకని చాలా న్యూట్రల్గా ఉంటే అందరికీ అరే సమన్యాయం జరిగిద్దని ఆలోచనలు ఉంటాయి. ఓకే, అందుకని అపోజిషన్ నాయకుడు డెడ్ డెమోక్రసీ అన్నాడు. ఇది ఎడిపోతున్నాం, డెడ్ డెమోక్రసీలోకి వెళ్తున్నాం అని చెప్పి అన్నాడు అపోజిషన్ నాయకుడు. ఇదంతా కూడా అతని పార్లమెంట్లోనే అన్నాడు డైరెక్ట్గా. మీరు జడ్జి అవ్వాలంటే ఒక ఆర్గనైజేషన్ మెంబర్ అయి ఉండాలని డైరెక్ట్ పార్లమెంట్లో అన్నాడు అపోజిషన్ నాయకుడు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మహూవా, ఆమె పొలిటికల్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి జ్యుడిషియల్ సిస్టమ్ని మారుస్తున్నారని చెప్పి కామెంట్ చేసింది ఆమె మహూవా మొయిత్రా. సెలెక్టివ్ కేసులు హీరింగ్కి వస్తాయి కదా, చాలా సెలెక్టివ్గా వస్తాయి. వాళ్ళ ఎవరి మీద కక్ష తీర్చుకున్నప్పుడు టక్కున వచ్చేస్తే కేసు హీరింగ్స్. కానీ కపిల్ సిబల్ సీనియర్ లాయర్ ఇతనేమన్నాడు, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ వాళ్ళకి అలైన్డ్గా ఉంటే అపాయింట్మెంట్స్ దొరుకుతా, లేకపోతే లేవట. ట్రాన్స్పరెన్సీ లేదు, ఇండిపెండెన్సీ లేదని చెప్పేసి అతను ఒక ఇచ్చేసాడు. ప్రశాంత్ భూషణ్ ఇతను డైరెక్ట్గా చెప్పాడు, కరప్షన్ బయస్ ఉంది జ్యుడిషియల్ అని చెప్పి ట్వీట్ చేసిండు డైరెక్ట్గా. రోమాపాల్ ఈమె ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి నెపోటిజం అంది. రోమాపాల్
జ్యుడిషియరీ మొత్తం నెపోటిజం అండి. ఒక జడ్జి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి జడ్జిలుగా పెడుతున్నారన్న ఆరోపణ చేసింది రోమాపాల్. ట్రాన్స్పరెన్సీ లేదు, ఎథికల్ డిక్లైన్ అని చెప్పి. ఓకే, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, జర్మన్ ఫారెన్ ఆఫీసు వీళ్ళిద్దరు కూడా గతంలో ఫెయిర్ అండ్ ఇండిపెండెంట్ లీగల్ ప్రాసెస్ కేజ్రీవాల్ కేసులో జరగాలి అని చెప్పి ట్వీట్ చేస్తే మీరెవరు మాకు చెప్పడానికి అని వీళ్ళు తగిలేరు సోషల్ మీడియాలో. ఫారెన్ అవుట్ ఎవడని ట్వీట్ చేస్తే మీరెవరు మాకు చెప్పడానికి అని వెంటనే తగులుతారు వీళ్ళు. ఓకే, సో అది ఇప్పుడు అది అరవింద్ కేజ్రీవాల్ కేసు ఒకటే కాదు, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. సో అది అరవింద్ కేజ్రీవాల్ యొక్క కంట్రవర్సీ. సరే చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ, నమస్కారం.